నోటిఫికేషన్ వచ్చాక చదవడం కాదు, నోటిఫికేషన్ వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా ఉండటమే అసలైన విజయం. వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం 2025లో జరిగిన అతి ముఖ్యమైన పాలిటీ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, పాలిటీ అంటే కేవలం ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం కాదు. ఆ ఆర్టికల్స్ ఈరోజు సమాజంలో ఎలా మారుతున్నాయి, కోర్టులు వాటిని ఎలా విశ్లేషిస్తున్నాయి అనేది చాలా ముఖ్యం. మన స్కై అకాడమీలో ఎప్పుడూ క్వాలిటీకి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇలాంటి డీటెయిల్డ్ క్లాస్ మీకోసం తీసుకొచ్చాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, కలర్ఫుల్ మెటీరియల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ నోట్స్ అన్నీ దొరుకుతాయి. సరే, ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెడిషన్ మరియు సెక్షన్ 124A నేపథ్యం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సెడిషన్ అంటే రాజద్రోహం గురించి. దీని గురించి మీరు వినే ఉంటారు కదా. ఇది పాలిటీ అండ్ లా కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే స్టాటిక్ కాన్సెప్ట్ అయినప్పటికీ డైనమిక్ కరెంట్ డిబేట్స్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి కన్సెప్చువల్ క్లారిటీ చాలా అవసరం. ఒక్కసారి అర్థమైతే చాలా క్వశ్చన్స్ ఈజీలీ అటెంప్ట్ చేయగలరు. బ్రిటిష్ కాలంలో మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ వంటి గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ మీద కూడా ఈ సెడిషన్ కేసు పెట్టారు. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్. ఫ్రీడమ్ ఫైటర్స్ = సెడిషన్ విక్టిమ్స్. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ మీద ఎక్కువగా ఈ సెక్షన్ వాడబడింది. ఎందుకంటే వాళ్లు బ్రిటిష్ పాలనను ఛాలెంజ్ చేశారు. అప్పట్లో ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలో సెక్షన్ 124A అనుండేది. ఐపీసీ 1860 అనేది బ్రిటిష్ వాళ్లు రూపొందించిన లా. ఇందులో చాలా సెక్షన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాబట్టి హిస్టరీ ప్లస్ ప్రెజెంట్ రెండూ కనెక్ట్ అవుతాయి. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో హై రిటెన్షన్ పాయింట్. అసలు సెడిషన్ అంటే ఏంటి? ప్రభుత్వం మీద ద్వేషాన్ని పెంచడం లేదా తిరుగుబాటుకు ప్రేరేపించడం. ఇక్కడ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. హేట్రెడ్ ప్లస్ కంటెంప్ట్ ప్లస్ డిసెఫెక్షన్. ఇవి సెడిషన్ డెఫినిషన్లో రిపీటెడ్లీ యూజ్ చేసే టర్మ్స్. వీటిని ఐడెంటిఫై చేయగలిగితే ఎంసీక్యూస్లో ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఉంది. మనకి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ A కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3లో ఉంటుంది మరియు డెమోక్రటిక్ సిస్టమ్కి బ్యాక్ బోన్ లాంటిది. ఎందుకంటే వితౌట్ ఎక్స్ప్రెషన్ డెమోక్రసీ మీనింగ్ఫుల్గా పనిచేయదు. అంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు, మన భావాలను వ్యక్తపరచవచ్చు. ఇది అబ్సల్యూట్ రైట్ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్రీడమ్ ఉంది అంటే ఎనీథింగ్ మాట్లాడొచ్చు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్. ఎందుకంటే కోర్ట్స్ కూడా ఇవే కాన్సెప్ట్ని ఇంటర్ప్రెట్ చేస్తాయి. ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 2 ప్రకారం దేశ సార్వభౌమాధికారం అంటే సావరెనిటీ, సెక్యూరిటీ, యూనిటీ మరియు ఇంటిగ్రిటీకి విరుద్ధంగా మాట్లాడకూడదు. ఇక్కడ ఒక మెమరీ ట్రిక్. SSUI సావరెనిటీ, సెక్యూరిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ. ఇలా షార్ట్ ఫామ్గా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో రికాల్ చేయడానికి ఈజీ అవుతుంది మరియు ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా గుర్తు వస్తుంది. బ్రిటిష్ వాళ్లు దీన్ని ఎలా వాడేవారో తెలుసా? అప్పట్లో గాంధీగారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అది దేశద్రోహం అనేవారు. అంటే వారు క్రిటిసిజంని కూడా సెడిషన్గా ట్రీట్ చేసేవారు. ఇది మిస్యూజ్ ఆఫ్ లాకి క్లాసిక్ ఎగ్జాంపుల్. కాబట్టి క్వశ్చన్లో మిస్యూజ్ లేదా కలోనియల్ టూల్ అని వస్తే వెంటనే సెడిషన్ గుర్తురావాలి. అప్పుడు గాంధీగారు ఒక మాట అన్నారు, నేను దేశానికి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమని. ఈ స్టేట్మెంట్లో అండర్లయింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. డిసెంట్ వర్సెస్ డిస్లాయల్టీ. అంటే డిసెంట్ అంటే విమర్శ, డెమోక్రటిక్ రైట్. కానీ డిస్లాయల్టీ అంటే దేశ వ్యతిరేకం, ఇల్లీగల్. ఈ రెండిటినీ డిస్టింగ్విష్ చేయడం చాలా కీలకం. ఈ తేడా మీరు గమనించాలి. ప్రభుత్వం వేరు, దేశం వేరు. ఇది పాలిటీలో ఒక ఫండమెంటల్ డిస్టింక్షన్. ఎందుకంటే ప్రభుత్వం టెంపరరీ, ఎలక్షన్స్ ద్వారా మారుతుంది. కానీ దేశం పర్మనెంట్ ఎంటిటీ. ఈ లాజిక్ గుర్తుంచుకుంటే కన్సెప్చువల్ క్వశ్చన్స్ ఈజీ అవుతాయి. డెమోక్రసీలో ప్రభుత్వం మీద విమర్శ చేసే హక్కు మనకుంది. ఇది అకౌంటబిలిటీ కాన్సెప్ట్కి బేస్. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే డెమోక్రసీ వీక్ అవుతుంది.
కాబట్టి క్రిటిసిజం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్దీ గవర్నెన్స్. ఈ పాయింట్ ఏపీపీఎస్సీ గ్రూప్స్ను చాలాసార్లు అడిగారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్పెషలీ డైరెక్ట్ క్వశ్చన్గా లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్గా వస్తుంది. ఉదాహరణకి క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్ ఈక్వల్స్ సెడిషన్ అనే స్టేట్మెంట్ ఇస్తే అది రాంగ్ అని గుర్తించాలి. ఇలాంటి ట్రాప్ క్వశ్చన్స్ చాలా కామన్. ఇది సింపుల్ నేమ్ చేంజ్ కాదు, క్రిమినల్ లా సిస్టమ్ మొత్తాన్ని మోడర్నైజ్ చేయడానికి తీసుకున్న స్టెప్. అంటే కొలోనియల్ లాస్ నుంచి ఇండియన్ కాంటెక్స్ట్కి షిఫ్ట్ అవ్వడం. కాబట్టి ఇది స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కలికిన టాపిక్. ఇందులో ఒక వింతేంటంటే ఎక్కడా కూడా సెడిషన్ అనే పదం వాడలేదు. ఇప్పుడు క్లాస్ రూమ్లో నేను ఒక క్వశ్చన్ అడిగితే వర్డ్ రిమూవ్ చేశారంటే కాన్సెప్ట్ కూడా రిమూవ్ అయిందా? చాలామంది ఎస్ అంటారు, కానీ కరెక్ట్ ఆన్సర్ నో. ఎందుకంటే లాలో వర్డింగ్ చేంజ్ అయినా ఇంటెంట్ అదే ఉండొచ్చు. చిన్నగా నవ్వుతూ సెడిషన్ పదం లేదు కదా అని మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, కానీ సెక్షన్ 152ని ఒకసారి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ట్రాప్. సెడిషన్ వర్డ్ లేదు అంటే సెడిషన్ లేదు అనుకుంటే రాంగ్ ఆన్సర్ మార్క్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ ప్రొవిజన్ని చూడాలి, నేమ్ని కాదు. పేరు మార్చారు కానీ పని మాత్రం అదే ఉంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ఫ్రేజ్, నేమ్ చేంజ్డ్ బట్ నేచర్ సేమ్. ఈ లైన్ మీకు క్విక్ రీకాల్కి హెల్ప్ అవుతుంది. సెక్షన్ 152 ఏం చెబుతుందంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంటే ఇంటెన్షనల్గా మాటల ద్వారా గానీ సైన్ల ద్వారా గానీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే సోషల్ మీడియా ద్వారా గానీ దేశ సార్వభౌమాధికారానికి ఐక్యతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే వారికి 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు. ఇక్కడ మీరు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటెన్షనల్ ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ థ్రెట్ టు సావరెనిటీ అండ్ యూనిటీ ప్లస్ పనిష్మెంట్ 7 years టు లైఫ్. ఇవి కంబైన్ చేసి ఒక మెంటల్ ఫార్ములాలా మెమరైజ్ చేసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఈజీ అవుతాయి, మరియు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు. దీన్నే లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ అంటున్నారు. ఇదొక ఇడియం, అంటే బయటికి కొత్తగా కనిపిస్తున్నా లోపల కంటెంట్ అదే ఉంది. ఎగ్జామ్లో ఇడియం మీనింగ్ అడిగినా మీరు రిలేట్ చేయగలరు. అలాగే కాన్సెప్ట్ క్లారిటీ కూడా వస్తుంది. అంటే పాత సారాయి కొత్త సీసాలో అన్నమాట. ఇక్కడ మీరు కంపేర్ చేసుకోండి. ఐపీసీ సెక్షన్ 124A వర్సెస్ బిఎన్ఎస్ సెక్షన్ 152. వర్డింగ్ స్లైట్ చేంజ్ అయినా కోర్ ఐడియా అలాగే ఉంది. ఈ కంపారిజన్ సమ్టైమ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో వస్తుంది, ఎందుకంటే శిక్ష ఇంకా టఫ్గా చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పనిష్మెంట్ సివియారిటీ ఇంక్రీజ్ అవ్వడమంటే స్టేట్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు అనే ఇండికేషన్. ఇది అనలిటికల్ క్వశ్చన్స్లో యూజ్ అవుతుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సెక్షన్ నెంబర్ అడిగే ఛాన్స్ ఉంది. బిఎన్ఎస్లో రాజద్రోహానికి సంబంధించి సెక్షన్ ఏది అంటే సెక్షన్ 152 అని చెప్పాలి. ఇక్కడ ఒక క్విక్ మెమరీ ట్రిక్. 152 ఈజ్ ఈక్వల్ టు 1 నేషన్ 5 letters యూనిటీ 2 sides థ్రెట్. ఇలా కనెక్ట్ చేసుకుంటే నెంబర్ ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమైందా? ఇప్పుడు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. సెడిషన్ వర్డ్ లేకపోయినా కాన్సెప్ట్ ఉందా? ఎస్. సెక్షన్ నెంబర్ 152. ఇలా రివైజ్ చేస్తే రిటెన్షన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజు ప్రొద్దున్నే లేపి ఒరే తమ్ముడు ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. కేదార్నాథ్ సింగ్ మరియు బలవంత్ సింగ్ జడ్జిమెంట్లు. ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ కోర్ట్ కేసులున్నాయి. ఇప్పుడు మీరు క్లాస్లో ఇంపార్టెంట్ కేసెస్ నోట్ చేసుకుంటున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. లాలో సెక్షన్స్ ఎంత ఇంపార్టెంట్, కేస్ లాస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కోర్ట్స్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ వల్లే లా యాక్చువల్ మీనింగ్ క్లియర్ అవుతుంది. కాబట్టి ఇవి కాన్సెప్చువల్ క్లారిటీకి బ్యాక్ బోన్. ఒకటి కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్, అంటే ఫ్యూచర్ కేసెస్కి గైడ్ లైన్లా పనిచేస్తుంది. కాబట్టి ఎగ్జామ్లో ల్యాండ్ మార్క్ కేస్ రిలేటెడ్ టు సెడిషన్ లిమిట్స్ అని వస్తే వెంటనే ఇదే గుర్తురావాలి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రతి విమర్శని రాజద్రోహం అనలేము. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్
ఆల్ క్రిటిసిజం ఈజ్ నాట్ ఈక్వల్ టు సెడిషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమినేషన్ లాజిక్. ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఒక ప్రసంగం వల్ల హింస జరుగుతుందో అంటే వయలెన్స్కి దారితీస్తుందో అప్పుడే దాన్ని సెడిషన్గా ఐడెంటిఫై చేయాలి. ఇది డైరెక్ట్గా ఒక ఫార్ములాలా గుర్తుపెట్టుకోండి. స్పీచ్ ప్లస్ ఇన్సైట్మెంట్ టు వయలెన్స్ ఈజ్ ఈక్వల్ టు సెడిషన్. కానీ స్పీచ్ వితౌట్ వయలెన్స్ ఈజ్ ఈక్వల్ టు నాట్ సెడిషన్. ఈ కాంట్రాస్ట్ చాలా క్వశ్చన్స్లో యూజ్ అవుతుంది. అలాగే బలవంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో కూడా కేవలం నినాదాలు అంటే స్లోగన్స్ ఇస్తే అది దేశద్రోహం అవ్వదు అని తేల్చింది. ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై చేశారు. స్లోగన్స్ అలోన్ వితౌట్ ఎనీ రియల్ థ్రెట్ ఆర్ వయలెన్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ సెడిషన్. అంటే ఇంటెన్షన్ ప్లస్ ఇంపాక్ట్ రెండు కన్సిడర్ చేస్తారు. ఇది అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ పాయింట్. ఈ రెండు కేసులు ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్లో మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ కింద రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైడ్లో కేసెస్, మరో సైడ్లో ప్రిన్సిపల్స్ ఇస్తారు. కేదార్నాథ్ సింగ్ ఈజ్ ఈక్వల్ టు వయలెన్స్ కండిషన్, బలవంత్ సింగ్ ఈజ్ ఈక్వల్ టు స్లోగన్స్ నాట్ సెడిషన్. ఇలా మ్యాచ్ చేయాలి. ఇది డైరెక్ట్ స్కోరింగ్ ఏరియా. ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వం మీద విమర్శ చేయడం మన హక్కు కదా. ఇది ఆర్టికల్ 19(1)A కి డైరెక్ట్ కనెక్షన్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రాక్టికల్ అప్లికేషన్. కానీ ఆ విమర్శ దేశాన్ని విడగొట్టేలా ఉండకూడదు. అది ఇక్కడ అసలు పాయింట్. ఇక్కడ ఫైనల్ టేక్అవే ఏమిటంటే క్రిటిసిజం అలౌడ్ బట్ డిసింటిగ్రేషన్ నాట్ అలౌడ్. ఈ లైన్ ఒక సమ్మరీలా గుర్తుపెట్టుకుంటే హోల్ కాన్సెప్ట్ రివైజ్ అవుతుంది. ట్రయల్ ఇన్ అబ్సెన్షియా అండ్ న్యూ రూల్స్. సరే, ఇప్పుడు రెండో ఇంపార్టెంట్ టాపిక్, ట్రయల్ ఇన్ అబ్సెన్షియా. ఇది రీసెంట్ లీగల్ రిఫార్మ్ టాపిక్ కాబట్టి కరెంట్ ప్లస్ స్టాటిక్ మిక్స్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియా. అంటే ఏంటి? సాధారణంగా ఒక క్రిమినల్ కేసు నడుస్తున్నప్పుడు నిందితుడు అంటే అక్యూజ్డ్ కోర్టులో ఉండాలి. ఇది న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్లో బేసిక్ రూల్. ఎందుకంటే అక్యూజ్డ్కి తన వాదనలు చెప్పే అవకాశం ఉండాలి. దీన్నే ఆడి ఆల్టరమ్ పార్టమ్ అంటారు. అంటే ఇద్దరి వైపు వాదనలు వినాలి అని అర్థం. ఇది లాటిన్ టర్మ్. ఎగ్జామ్స్లో డైరెక్ట్ మీనింగ్ అడిగే ఛాన్స్ ఉంది. హియర్ ద అదర్ సైడ్. కాబట్టి ఎగ్జాక్ట్ ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి. ఇది మొన్నటి జియో సైంటిస్ట్ ఎగ్జామ్లో కూడా అడిగారు. అంటే ఇది రిపీటెడ్ క్వశ్చన్స్ ఏరియా. ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇంపార్టెన్స్ ఇంకా క్లియర్ అవుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారు? నేరం చేసి విదేశాలకు పారిపోతారు. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. లీగల్ సిస్టమ్ స్లో అవ్వడానికి ఒక రీజన్. ఎందుకంటే అక్యూజ్డ్ ప్రెజెన్స్ లేకుండా ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయడం కష్టం. మరి వాళ్లు తిరిగొచ్చే వరకు కోర్టు వెయిట్ చేయాలా? అస్సలు వద్దు. ఇక్కడే లా ఎవల్యూషన్ కాన్సెప్ట్ వస్తుంది. సిచ్యువేషన్కి అనుగుణంగా రూల్స్ చేంజ్ అవుతాయి. అందుకే భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే BNSSలో ఒక కొత్త రూల్ తెచ్చారు. ఇది ప్రొసీజరల్ లా రిఫార్మ్. అంటే కేసెస్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది రెగ్యులేట్ చేస్తుంది. అదే సెక్షన్ 355 మరియు సెక్షన్ 356. ఇక్కడ మీరు నంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ సెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం నిందితుడు లేకపోయినా అంటే యాబ్సెంట్ అయినా కూడా కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వచ్చు. ఇది ట్రయల్ ఇన్ యాబ్సెన్స్ కాన్సెప్ట్. అంటే జస్టిస్ డిలే కాకుండా ఎన్షూర్ చేయడం మరియు సిస్టమ్ ఎఫిషియన్సీ పెంచడం. ఇది దేశ భద్రత కోసం తీసుకున్న పెద్ద నిర్ణయం. ప్రత్యేకంగా ఎకనామిక్ ఒఫెండర్స్, నేషనల్ సెక్యూరిటీ కేసెస్లో ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే డిలే వల్ల ఎవిడెన్స్ వీకెన్ అవుతుంది. ముఖ్యంగా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లకి ఇదొక గట్టి హెచ్చరిక అనుకోవచ్చు. ఇలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కనెక్ట్ చేస్తే కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఎగ్జామ్లో సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ సెక్షన్లు ఏపీపీఎస్సీకి ఫేవరెట్. అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఒక క్విక్ రివిజన్ లైన్. BNSS 355, 356 ఈజ్ ఈక్వల్ టు ట్రయల్ వితౌట్ అక్యూజ్డ్. ఆడి ఆల్టరమ్ పార్టమ్ ఈజ్ ఈక్వల్ టు హియర్ బోత్ సైడ్స్. ఇలా షార్ట్ నోట్స్లా గుర్తుపెట్టుకుంటే లాస్ట్ మినిట్ రివిజన్ సూపర్ ఈజీ అవుతుంది. హేట్ స్పీచ్ మరియు ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 పరిమితులు. ఇక మూడవది హేట్ స్పీచ్. ఇప్పుడు మీరు ఈ టాపిక్ని కరెంట్ అఫైర్స్ టు కనెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ ప్రతిరోజు న్యూస్లో సోషల్ మీడియా కాంట్రవర్సీస్, కమ్యూనల్ స్టేట్మెంట్స్, ఆన్లైన్ అబ్యూస్ గురించి చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇది ప్యూర్లీ థియరిటికల్ కాదు, ప్రాక్టికల్ రిలవెన్స్ చాలా ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది కదా. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడతారు. దానివల్ల గొడవలవుతుంటాయి. ఇక్కడ మీరు కాజ్ ఎఫెక్ట్ రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్ స్పీచ్, పబ్లిక్ రియాక్షన్, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఈ చైన్ చాలా క్వశ్చన్స్లో ఇండైరెక్ట్గా వస్తుంది. మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా హేట్ స్పీచ్ అనే పదం డైరెక్ట్గా లేదు. ఇదొక ట్రికీ పాయింట్. డైరెక్ట్ టర్మ్ లేకపోయినా కాన్సెప్ట్ మాత్రం ఇండైరెక్ట్గా కవర్ అవుతుంది.
కాబట్టి వర్డింగ్ చూసి కన్ఫ్యూజ్ కాకూడదు. కానీ ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 2లో ఉన్న పరిమితులు అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ దీనికి వర్తిస్తాయి. ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఆర్టికల్ 19(1)(a) గివ్స్ ఫ్రీడమ్, ఆర్టికల్ 19(2) కంట్రోల్ సెట్ అంటే రైట్ ప్లస్ రెస్ట్రిక్షన్ కలిసి బ్యాలెన్స్డ్ సిస్టమ్ అవుతుంది. ఇది డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగినా, ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నా ఆ మాటల్ని హేట్ స్పీచ్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ 2 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి: పబ్లిక్ ఆర్డర్ మరియు ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్. ఇవి ఆర్టికల్ 19(2)లో డైరెక్ట్గా ఉన్న గ్రౌండ్స్. ఆప్షన్స్లో కనిపిస్తే వెంటనే గుర్తుపట్టాలి. మెటా అంటే ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు వీటిని నియంత్రిస్తున్నాయి. ఇది ప్రైవేట్ రెగ్యులేషన్ ఎగ్జాంపుల్. అంటే గవర్నమెంట్ మాత్రమే కాదు, ప్లాట్ఫామ్స్ కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ ద్వారా కాంటెంట్ని మానిటర్ చేస్తాయి. ఇది మోడర్న్ గవర్నెన్స్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనకు నచ్చింది వాగడం కాదు, ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడటం. ఇది ఎథికల్ డైమెన్షన్. లా అలో చేసినా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇది ఆన్సర్ రైటింగ్లో వాల్యూ అడిషన్ పాయింట్ అవుతుంది. ఎస్ఎస్సిలో ఆర్టికల్ 19 మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. అందుకే క్షుణ్ణంగా చదవండి. ఎస్పెషలీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ లేదా విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వంటి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి క్లాజెస్ క్లారిటీ చాలా అవసరం. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019. ఇంకోటి ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుకుందాం. ఇది పాలిటీ ప్లస్ సోషల్ జస్టిస్ టాపిక్. అంటే కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో చూపించే ఎగ్జాంపుల్. దీన్నే తలాకే బిద్దత్ అంటారు. ఇది ఇన్స్టెంట్ డివోర్స్ మెథడ్. అంటే ప్రాసెస్ లేకుండా వెంటనే ఎఫెక్ట్ అయ్యేది. కాబట్టి లీగల్ స్క్రూటినీకి వచ్చింది. అంటే భార్య లేకపోయినా, ఆమె అంగీకారం లేకపోయినా 3 సార్లు తలాక్ చెబితే విడాకులైపోతాయనేది పాత పద్ధతి. ఇది ఈక్వాలిటీ ప్రిన్సిపుల్కి విరుద్ధం. ఎందుకంటే యూనిలాటరల్ పవర్ హస్బెండ్కి మాత్రమే ఉంటుంది. ఇది జెండర్ జస్టిస్ కాన్సెప్ట్కి అగేన్స్ట్. దీన్ని సుప్రీంకోర్టు షాయిరా బానో కేసులో అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేసింది. ఇది ల్యాండ్మార్క్ జడ్జిమెంట్. అంటే కాన్స్టిట్యూషన్ సుప్రీమసీని అప్హోల్డ్ చేసింది. ముఖ్యంగా ఆర్టికల్ 14 ఈక్వాలిటీ మరియు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ ప్రిన్సిపల్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ తర్వాత 2019లో చట్టం చేశారు. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ జడ్జిమెంట్ టు లెజిస్లేషన్ ప్రాసెస్. అంటే కోర్టు డెసిషన్ తర్వాత పార్లమెంటు లా తీసుకురావడం. ఇప్పుడు ఎవరైనా ఇలా ట్రిపుల్ తలాక్ చెబితే వారికి 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ పనిష్మెంట్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. 3 years ఇంప్రిజన్మెంట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్గా అడిగే హై ప్రాబబిలిటీ పాయింట్. ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డేటా అడిగింది. ఈ చట్టం వచ్చాక ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి, నిజంగా మార్పు వచ్చిందా లేదా అని. ఇది ఇంప్లిమెంటేషన్ రివ్యూ కాన్సెప్ట్. లా ఎఫెక్టివ్నెస్ మెజర్ చేయడానికి డేటా అవసరం. ఇది గవర్నెన్స్ అకౌంటబిలిటీకి ఎగ్జాంపుల్. ఎందుకంటే కేవలం చట్టం చేస్తే సరిపోదు, అది గ్రౌండ్ లెవెల్లో అమలవ్వాలి. ఇది పాలసీ వర్సెస్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్ అనే కాన్సెప్ట్. చాలా ఎగ్జామ్స్లో ఎనలిటికల్ క్వశ్చన్స్లో వస్తుంది. ముస్లిం మహిళల హక్కుల కోసం ఇది చాలా పెద్ద అడుగు. ఇది సోషల్ రీఫార్మ్ యాంగిల్. మార్జినలైజ్డ్ గ్రూప్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కాన్స్టిట్యూషన్ గోల్. ఈ యాక్ట్ మరియు జైలు శిక్ష కాలం 3 ఏళ్లు ఆర్ఆర్బీలో అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక క్విక్ రివిజన్ లైన్: ట్రిపుల్ తలాక్, షాయిరా బానో కేస్, 2019 యాక్ట్, 3 years జైల్. ఇలా సీక్వెన్స్గా గుర్తుపెట్టుకుంటే ఒకే లైన్లో మొత్తం కాన్సెప్ట్ రీకాల్ అవుతుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ప్రాసెస్లో చేంజెస్. ఇక ఇంపార్టెంట్ మరియు కాస్త కాంట్రవర్సీ టాపిక్: ఎన్నికల కమిషనర్ల అపాయింట్మెంట్. ఇది పాలిటీలో ఇండిపెండెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనే పెద్ద కాన్సెప్ట్కి డైరెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఎలక్షన్ కమిషన్ ఇంపార్షియల్గా పనిచెయ్యాలంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ కూడా అన్బయాస్డ్గా ఉండాలి. కాబట్టి ఇది కాన్సెప్చువల్ ప్లస్ కరెంట్ రెండింటికీ లింక్ అవుతుంది. ఆర్టికల్ 324 ఏం చెబుతుంది? మన దేశంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలని చెబుతుంది కదా. ఇది ఎలక్షన్ కమిషన్కి కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఇస్తుంది. అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎగ్జిక్యూటివ్ కంట్రోల్కి పూర్తిగా లోబడదు. ఈ డిస్టింక్షన్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కేవలం ప్రభుత్వం మాత్రమే వీటిని నిర్ణయించేది. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి: ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ అనే క్రిటిసిజం ఉండేది. అంటే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందని ఆర్గ్యూ చేసేవారు. కానీ అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక 3 సభ్యుల కమిటీ ఉండాలి. అందులో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంటే ఆపోజిట్ లీడర్ మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఉండాలని చెప్పింది. ఇది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కాన్సెప్ట్. 3 డిఫరెంట్ పిల్లర్స్ రిప్రజెంటేషన్ ఉండాలి అన్న ఐడియా.
ఇది న్యూట్రాలిటీ ఎన్షోర్ చేయడానికి. కానీ ఆ తర్వాత పార్లమెంటు ఒక కొత్త చట్టం తెచ్చింది. అందులో సీజేఐని తీసేసి ఒక కేంద్ర మంత్రిని చేర్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది జ్యుడిషియరీ రోల్ తగ్గింది, ఎగ్జిక్యూటివ్ రోల్ పెరిగింది. ఇది కాంట్రవర్సీకి మెయిన్ రీజన్. అంటే ఇప్పుడు కమిటీలో పీఎం, ఒక మంత్రి అండ్ ఆపోజిట్ లీడర్ ఉంటారు. ఇది కంపోజిషన్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్. 2 ఫ్రమ్ గవర్నమెంట్ +1 ఆపోజిషన్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ రీకాల్. దీనివల్ల ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది గదా, అంటే డెసిషన్ మేకింగ్లో ప్రభుత్వం అప్పర్ హ్యాండ్లో ఉంటుంది. ఇది ఇండిపెండెన్స్పై క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. అనలిటికల్ క్వశ్చన్స్లో ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఇది విమర్శలకు దారితీసింది. ఇక్కడ ప్రోస్, కాన్స్ అప్రోచ్ గుర్తుంచుకుంటే ఆన్సర్స్ బ్యాలెన్స్డ్గా రాయగలుగుతారు. అంటే ఎఫిషియన్సీ వర్సెస్ ఇండిపెండెన్స్ అనే యాంగిల్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొత్త చట్టం ప్రకారం ఎవరు ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి చాలా కీలకమైన టాపిక్. ఎస్పెషల్లీ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. సెలక్షన్ కమిటీ కాంపోజిషన్. కాబట్టి నేమ్స్ ఆర్డర్తో గుర్తుపెట్టుకోవడం మంచిది. భారత్ పోల్ పోర్టల్ మరియు ఇంటర్పోల్ పనితీరు. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వైపు వెళ్దాం. భారత్ పోల్ పోర్టల్ ఇది గవర్నెన్స్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జాంపుల్. లా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇప్పుడు టెక్నాలజీ డ్రివెన్ అవుతోంది కాబట్టి ఇది మోడర్న్ పోలీసింగ్ కాన్సెప్ట్. అసలిదేంటి? మనకి ఇంటర్పోల్ తెలుసు కదా, అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది గ్లోబల్ కోఆపరేషన్ ప్లాట్ఫామ్. కంట్రీస్ మధ్య క్రిమినల్ డేటా ఎక్స్చేంజ్ జరగడానికి ఉపయోగపడుతుంది. ఇది ట్రాన్స్నేషనల్ క్రైమ్ కంట్రోల్కి కీలకం. దీని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని లియాన్లో ఉంది. లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇది డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి లియాన్, ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి. మన దేశం నుంచి సిబిఐ ఇంటర్పోల్కి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ లింక్, అంటే ఇండియా తరపున కోఆర్డినేషన్ మొత్తం సిబిఐ హ్యాండిల్ చేస్తుంది. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో రావచ్చు. అయితే ఒక నిందితుడు విదేశాలకు పారిపోయినప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి చాలా టైం పట్టేది. ఇది ట్రెడిషనల్ సిస్టమ్ డ్రాబ్యాక్. మాన్యువల్ ప్రాసెస్ వల్ల డిలే అవుతుంది, క్రిమినల్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే మన హోమ్ మినిస్ట్రీ ఒక డిజిటల్ పోర్టల్ని ప్రారంభించింది. అదే భారత్ పోల్. ఇది ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్. స్పీడ్, ట్రాన్స్పరెన్సీ, కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయడానికి. దీనివల్ల కేవలం ఒక బటన్ క్లిక్తో అంతర్జాతీయ స్థాయిలో, అంటే ఇంటర్నేషనల్ లెవెల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయవచ్చు. ఇది రియల్ టైమ్ డేటా షేరింగ్ కాన్సెప్ట్. డిలే తగ్గుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇలాంటి టెక్నాలజీని వాడుకొని నేరస్తుల్ని పట్టుకోవడంలో ఒక గొప్ప ముందడుగు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆన్సర్ రైటింగ్లో యాడ్ చేస్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్పోల్లో మొత్తం 195 దేశాలున్నాయి. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్యాక్చువల్ పాయింట్, డైరెక్ట్ ఎంసీక్యూలో వస్తుంది. కాబట్టి నంబర్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. పంచాయత్ మోసం సేవ మరియు ఐఎండి 150 ఏళ్ల ప్రస్థానం. సరే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఒక మంచి స్కీమ్, పంచాయత్ మోసం సేవ. ఇది గ్రాస్ రూట్స్ గవర్నెన్స్ ప్లస్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్కి ఎగ్జాంపుల్. అంటే లోకల్ లెవెల్కి సర్వీసెస్ ఎలా చేరుతున్నాయో చూపిస్తుంది. ఇది పాలిటీలోని లోకల్ గవర్నమెంట్ కిందకు వస్తుంది. 73rd అమెండ్మెంట్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి ఈ స్కీమ్ని డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్తో లింక్ చేయవచ్చు. సాధారణంగా వాతావరణ సమాచారం డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు బాగుంటుంది. కానీ రైతులకు కావాల్సింది తమ గ్రామంలో వర్షం పడుతుందా లేదా అనేది. ఇది మైక్రో లెవెల్ డేటా ఇంపార్టెన్స్. అగ్రికల్చర్ సెక్టర్లో ప్రెసిషన్ చాలా అవసరం. స్మాల్ వేరియేషన్ కూడా క్రాప్స్ మీద ఇంపాక్ట్ చూపుతుంది. అందుకే ఐఎండి అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఈ సేవను మొదలుపెట్టింది. ఐఎండి వెదర్ ఫోర్కాస్టింగ్కి ప్రధాన సంస్థ. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా కీలకం. ఐఎండి 1875లో ఏర్పడింది. అంటే 2025 నాటికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది యానివర్సరీ బేస్డ్ క్వశ్చన్గా రావచ్చు. 150 ఇయర్స్ ఆఫ్ ఐఎండి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఈ సందర్భంగా ప్రతి పంచాయతీకి వాతావరణ సమాచారం నేరుగా అందేలా ఏర్పాటు చేశారు. ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ కాన్సెప్ట్. ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ బెనిఫిషియరీకి చేరడం. ఇది రైతులకు చాలా ఉపయోగకరం కదా. డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సోయింగ్, ఇరిగేషన్, హార్వెస్టింగ్ టైమింగ్ బెటర్ అవుతుంది. లాసెస్ తగ్గుతాయి. పాలిటీలో గ్రాస్ రూట్ డెమోక్రసీకి టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది గవర్నెన్స్ ఆన్సర్లో ఎగ్జాంపుల్గా యూజ్ చేయవచ్చు. ఇప్పటివరకు మీరు రివైజ్ చేసుకోవాల్సింది ఆర్టికల్ 324 కమిటీ కాంపోజిషన్, ఇంటర్పోల్ 195 దేశాలు, ఐఎండి 1875. ఇలా కీ పాయింట్స్ క్విక్గా రీకాల్ చేయండి. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ మరియు నీతి ఆయోగ్ రిపోర్ట్.
చూడండి, పంచాయతీలకి వాతావరణం ఎంత ముఖ్యమో రాష్ట్రాలకి ఫిస్కల్ హెల్త్ అంటే ఆర్థిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మీరొక సింపుల్ ఎనాలజీ గుర్తుపెట్టుకోండి. మన వ్యక్తిగత జీవితంలో ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, సేవింగ్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తామో అలాగే రాష్ట్రాలు కూడా తమ ఆదాయం అంటే రెవెన్యూ, ఖర్చులు అంటే ఎక్స్పెండిచర్, అప్పులు అంటే డెట్ బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ సస్టైన్ అవుతుంది. నీతి ఆయోగ్ ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది పాలసీ థింక్ ట్యాంక్ రిపోర్ట్ అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన బాడీ. ఇది బేస్డ్ ఆన్ డేటా రికమెండేషన్స్ ఇస్తుంది కాబట్టి రిపోర్ట్స్ చాలా ఎగ్జామ్స్లో సోర్స్ బేస్డ్ క్వశ్చన్స్గా వస్తాయి. ఇందులో కాంపిటీటివ్ ఫెడరలిజం అనే పదాన్ని వాడారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్టేట్స్ మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. ఎవరు బెటర్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది కంపేర్ అవుతుంది. ఇది ఓవరాల్ నేషనల్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. అంటే రాష్ట్రాలు ఒకదానితో ఒకటి డెవలప్మెంట్లో పోటీ పడాలి. ఇది రేస్ టు ద టాప్ అని కూడా అంటారు. అంటే మంచి పనులు చేసి ముందుకు రావడం. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంకి కాంప్లిమెంటరీ కాన్సెప్ట్. ఏ రాష్ట్రం అప్పులు తక్కువగా చేస్తోంది, ఏ రాష్ట్రం తన సొంత ఆదాయాన్ని పెంచుకుంటోంది అనే దానిపై ఈ ఇండెక్స్ ఉంటుంది. ఇక్కడ మీరు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. డెట్ లెవెల్స్, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఫిస్కల్ డెఫిసిట్. ఇవి ఫిస్కల్ హెల్త్ మెజర్ చేసే కోర్ ఇండికేటర్స్. ఎంసీక్యూస్లో ఆప్షన్స్ రూపంలో వస్తాయి. ఎకానమీ మరియు పాలిటీ కలిసిన చోట ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇది ఇంటర్ డిసిప్లినరీ ఏరియా. పాలిటీ కాన్సెప్ట్స్ ప్లస్ ఎకానమీ కాన్సెప్ట్స్ కంబైన్ అవుతాయి. కాబట్టి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అవసరం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్లు ఈ పాయింట్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఫెడరలిజం గురించి రాసేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఆన్సర్ రైటింగ్లో మీరు ఫిస్కల్ డిసిప్లిన్ ఇంప్రూవ్స్ కాంపిటీటివ్ ఫెడరలిజం అని ఒక లైన్ యాడ్ చేస్తే ఆన్సర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మన ఏపీ లేదా తెలంగాణ ఈ ఇండెక్స్లో ఏ స్థానంలో ఉన్నాయో ఒకసారి గమనించండి. ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. స్టేట్ స్పెసిఫిక్ డేటా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ రివైజ్ చేసేటప్పుడు టేబుల్స్, ర్యాంకింగ్స్పై ఫోకస్ పెట్టండి. రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ మరియు ఇండోనేషియా ప్రాముఖ్యత. ఇక చివరగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రతి ఏటా రిపబ్లిక్ డేకి ఒక విదేశీ నాయకుడిని మనం చీఫ్ గెస్ట్గా పిలుస్తాం కదా. ఇది ప్యూర్లీ సెరిమోనియల్ కాదు. డిప్లొమసీలో ఇది సింబాలిక్ జెస్చర్. అంటే ఆ దేశంతో మన సంబంధాలు స్ట్రాంగ్గా ఉన్నాయని చూపించడానికి. 2025లో ఇండోనేషియా అధ్యక్షుడిని ఆహ్వానించడం వెనక ఒక పెద్ద పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్ట్రాటజీ ఉంది. ఇది స్ట్రాటజిక్ సిగ్నలింగ్. ఇండో పెసిఫిక్ రీజన్లో పార్ట్నర్షిప్స్ స్ట్రెంథెన్ చేయడానికి. దీన్నే యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటాం. ఇది ఇండియా ఫారిన్ పాలసీలో ముఖ్యమైన పిల్లర్. ఏసియన్ కంట్రీస్తో ఎకనామిక్, కల్చరల్, సెక్యూరిటీ రిలేషన్స్ పెంచడం. అంటే తూర్పు ఆసియా దేశాలతో మన సంబంధాలు బలపడాలి. ఇది ట్రేడ్ రూట్స్, కనెక్టివిటీ, మారిటైమ్ కోఆపరేషన్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తుంది. ఇండోనేషియా మనకి సముద్ర తీర దేశం. సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇండియన్ ఓషన్ రీజన్లో ఇది కీలకం. సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రొటెక్ట్ చేయడానికి, మారిటైమ్ సెక్యూరిటీ స్ట్రెంథెన్ చేయడానికి. ఆర్ఆర్బీ మరియు ఎస్ఎస్సీలో నేరుగా 2025 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరు అని అడుగుతారు. ఇది డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. కాబట్టి కంట్రీ ప్లస్ రీజన్ రెండూ గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. సెడిషన్ నుంచి స్టార్ట్ చేసి కొత్త న్యాయ చట్టాలు, ఎలక్షన్ కమిషన్ మార్పులు, హేట్ స్పీచ్, ఇలా ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాం. ఇప్పుడు మీరొక క్విక్ మెంటల్ రివిజన్ చేసుకోండి. సెడిషన్ కాన్సెప్ట్, బిఎన్ఎస్ సెక్షన్ 152, ఆర్టికల్ 19 రెస్ట్రిక్షన్స్, కీ కేస్ లాస్, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ టాపిక్స్. ఒకటి గుర్తొస్తే మిగతావి కూడా లింక్ అవ్వాలి. చాలా ఫ్రెండ్లీగా చూడండి. చదవడం అంటే బుక్లో ఉన్నది ఉన్నట్టు భట్టి పట్టడం కాదు. ఆ మార్పు ఎందుకొచ్చింది, దానివల్ల కామన్ పీపుల్స్కి ఏం లాభం అని ఆలోచించాలి. ఇది ఎనలిటికల్ అప్రోచ్. అంటే వై ప్లస్ ఇంపాక్ట్ ప్యాటర్న్. మెయిన్స్ ఆన్సర్స్లో ఇది చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. అప్పుడే మీకు పాలిటీ మీద గ్రిప్ వస్తుంది. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా ఈజీ అవుతాయి. ఎందుకంటే గెస్ వర్క్ తగ్గుతుంది. మన స్కై అకాడమీ ఉద్దేశం కూడా అదే. మిమ్మల్ని కేవలం స్టూడెంట్స్లా కాకుండా రేపటి ఆఫీసర్స్లా తయారు చేయడం. ఇది మైండ్ సెట్ షిఫ్ట్. ఎగ్జామ్ క్లియర్ చేయడం మాత్రమే కాదు, గవర్నెన్స్ అర్థం చేసుకోవడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. సో ఇవండి 2025కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ అప్డేట్స్. ఈ క్లాస్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? ఇప్పుడు మీరు సెల్ఫ్ టెస్ట్ చేయండి. ఒక్కో టాపిక్ మీద ఒక క్వశ్చన్ మీరే తయారు చేసుకుని ఆన్సర్ చేయండి. ఇది యాక్టివ్ రీకాల్ టెక్నిక్. రిటెన్షన్ డబుల్ అవుతుంది.
ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. డౌట్ క్లారిఫికేషన్ ఇమీడియట్గా చేస్తే కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ అవుతాయి. డిలే చేస్తే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. మళ్ళీ చెబుతున్నాను, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. అక్కడ మీకు ఈ టాపిక్స్కి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ కోసం ఇస్తాను. ప్రాక్టీస్ ఈజ్ కీ. ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ ప్లస్ యాక్యురసీ పెరుగుతుంది. బాగా చదవండి, టైం వేస్ట్ చేయకండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. డైలీ స్మాల్ రివిజన్ కూడా లాంగ్ టర్మ్ సక్సెస్కి హెల్ప్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్. ఇక ఈరోజు మీ హోంవర్క్ క్వశ్చన్. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం రాజద్రోహానికి అంటే సెడిషన్ కు బదులుగా చేర్చబడిన సెక్షన్ నంబర్ ఎంత? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సెలవు. మీ స్కై అకాడమీ.